దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, 91వ కీర్తన 14వ చరణములో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అవును, దేవుడు తప్పిస్తానంటున్నాడు. ఎవరిని తప్పిస్తాడు? ఎప్పుడు తప్పిస్తాడు? ఎలా తప్పిస్తాడు? ఈరోజు చాలామంది మానవుడు ప్రయాస, నాకు డబ్బుంటే నేను తప్పించబడతాను, నా చేతి నిండా పైసలు ఉంటే నేను తప్పించుకుంటాను, నాకు బలగం ఉంటే నేను తప్పించుకుంటాను, నాకు ఉద్యోగం ఉంటే తప్పించుకుంటాను, నా బ్రతుకు దొరికి ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలో నేను ఉంటే నేను తప్పించబడతాను. అపోహలో ఉంటున్నాడు మానవుడు. అది లోకానుసారమైన ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుని నమ్ముకున్న నీకు నాకు తప్పించబడాలంటే అపాయకరమైన పరిస్థితులు, వేదనలు, శోధనలు, రోగములు, శత్రు సమూహము, అపవాది ఉచ్చుల నుంచి మనం తప్పించబడాలంటే నువ్వేం చేయాలంటే ఆయన్ని ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రేమించే వ్యక్తి ఎలాగుంటారు? ఆయన ప్రేమించే వ్యక్తులు తమకిష్టమైంది కూడా దేవుని చెంత బలిపీఠం మీద పెట్టగల స్థాయిలో ఉంటారు. ఆయన్ని ప్రేమించే వ్యక్తులు ప్రార్థన చేయకుండా ఉండలేరు. ఆయన్ని ప్రేమించే వ్యక్తులు ఆరాధించకుండా ఉండలేరు. అలాగ ఎవరైతే ఉంటారో వారిని నా దేవుడు నిశ్చయంగా తప్పించడానికి ఈరోజు సమర్థుడు.